ఈ మధ్య నా లైఫ్ ఎలా అయిపోయిందంటే, ప్రతిరోజు ఉదయం ఆఫీస్‌కి వెళ్ళడం. ఈరోజు పైనుంచి ఎవరు కాల్ చేస్తారా? ఎవరికి ఏ సమాధానం చెప్పాలో అనే యాంగ్జైటీతోనే డే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ లాగా లేదు. ప్రతిరోజు మార్చి 31 లాగే అనిపిస్తోంది. బ్యాంకింగ్ చేయమని ఎవరు చెప్పారు? ఇన్స్యూరెన్స్ అమ్మండి. అదేనండి మన కోర్ బిజినెస్ అంటున్నారు. రోజుకో లాగిన్ డే, గంటకో సర్క్యులర్. ఎంత కష్టపడినా పూర్తి కాని టార్గెట్స్. టార్గెట్ రీచ్ కాకపోతే ట్రాన్స్ఫర్ చేస్తామని వార్నింగ్స్. నిజం చెప్పాలంటే కొన్ని రోజులుగా నాకు సరిగా నిద్ర కూడా పట్టడం లేదు. కళ్ళు మూసినా ఇవే ఆలోచనలు. అలా ఒకరోజు నన్ను చాలా డల్గా చూసిన నా ఫ్రెండ్ కాల్ చేశాడు. ఒక మాట అడిగాడు. మామా, నువ్విలా బాధపడటం వల్ల ఎన్ని టార్గెట్స్ రీచ్ అయ్యావు అని. ఆ ఒక్క ప్రశ్నకు నేను సైలెంట్ అయిపోయాను. ఎందుకంటే నిజమే కదా, ఈ సిచ్యువేషన్లో నేను స్ట్రెస్ తీసుకున్నా హ్యాపీగా ఉన్నా జరగాల్సింది జరిగిపోతుంది. కానీ నేనిలా బాధపడుతూ కూర్చుంటే జరిగేది మాత్రం మారదు. నా హ్యాపీనెస్ మాత్రం తగ్గిపోతుంది. అప్పుడే ఒక విషయం అర్థమైంది. మన చేతిలో ఉన్నది రిజల్ట్ కాదు, మన ఎఫర్ట్ మాత్రమే. కాబట్టి మన బెస్ట్ ఇవ్వాలి. కానీ స్ట్రెస్‌ని మాత్రం మన మీద రాజ్యం చేయనివ్వకూడదు. ఎందుకంటే జాబ్ మన లైఫ్‌లో ఒక పార్ట్ మాత్రమే. లైఫ్ మొత్తం కాదు. ఈ మాటతో అగ్రీ అయితే కామెంట్‌లో పెట్టండి. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి.